కొడతావు పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా నీ బతుకుసాడా కనబడేలా కట్టండి పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు నువ్వు కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా ఆడి కోరిక ఎందుకు కాదన్నాడు కట్టండి కట్టండి రేయ్ కనిపిస్తుందా లేదురా ఇప్పుడు కనబడుతుంది నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు కొంపదీసి ఉట్టిగాని కొడతాడా ఆడి మొక్కం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే రేయ్ కొట్రా కొట్టు నువ్వు మగోను అయితే కొట్రా నీకు శాతం అయితే కొట్రా రేయ్ కంచాల దగ్గర కాదు నీ పెట్టకు ఇక్కడ చూపించరా కొట్రా 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 సచ్చినోడా ఎప్పుడొచ్చా ఊరి నుంచి నేను వచ్చానురా ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు ఏం చెప్పంటారా ఆడపిద్దరు పన్నప్పుడు కొట్టుకే రారని చెప్పినా కూడా విద్దు కొట్టి తీసి నాకు తప్పిస్తుంది ఎవర్రా అత్త అందరికి చెల్లెత్తి మీద ఉంటుంది నాకు మా ఇంట్లోనే ఉంది సరే కానీ కూర్చోండి స్పెషల్ టీ కొట్టించేస్తారు వద్దుగానే పద ఎక్కడికి జాతరకి జాతరకి ఒక్క నిమిషం మామినాడికి వచ్చేస్తాను ఏమో మంగా సూర్యవాళ్ళు వచ్చారే జాతర పిలుస్తున్నారే వెళ్ళొస్తానే ఒప్పుకోయే వెళ్తావు మోకం చూడు ఎందుకు వెళ్ళవు పెద్ద జమీందారు కదా తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు చేనులో దాపురించింది ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసుకుపోతే వెళ్ళొస్తానే ఒప్పుకోయే సరే వెళ్ళి త్వరగా వచ్చేయి సరే ముసలమ్మడి ఇంట్లోనే చచ్చింది పేపర్లు దీనికి చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది వీడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసవం తినేస్తాడు సరేలే ఎరా బండా వెళ్దామా ఏం సరి బాగున్నావా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సరే వెళ్ళి ఎరా మొత్తం తినేస్తున్నావా అసలు వ్యాపారం గెలుస్తుంటే ఇవా తీసుకా ముసలాన్ని చెప్పుకో నువ్వు పదా జాతర మొదలైంది పదా రారా బెండ్ ఇలా చేతులు పెట్టి పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామా నీకు అది వచ్చా ఏంటది దా చూపిస్తా ఏయ్ బండా రారా నీ అబ్బా అటుపా అది అరే బండా ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను నీకు నేర్పిస్తాను నువ్వు చూసి నేర్చుకో సరే వంగు వంగే ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చా రెడీయా పందినారా చెప్తే అర్థం కాదురా దున్నపోతా వంగే చాలా ఇంకొంచెం వంగు చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా పండినారా పడుకుంటేనే నుంచి దూకడం కష్టం వంగుంటే తుని అబ్బా దొబ్బేస్తున్నాడు బాబు రా వస్తున్నారా లేదా అన్న ఇంకెక్కడ రావాలన్నా వచ్చేస్తున్నారన్నా ఉన్నోళ్ళతో ఆడుకోండి రా అన్న 2 నిమిషాలన్నా వచ్చేస్తారన్నా అదిగోరా దేవుడు వస్తున్నాడు ఎంతసేపు రా అదిగో వచ్చేసారు ఏంట్రా ఒకటి వచ్చావు గణేష్ గడాడి వాడు రాడ్రా ఏంట్రా నువ్వు అనేది అవునరా వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టేసి తాళం వేసేసాడు రే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా అరే మామా నేను వెళ్ళొస్తాను ఈసారైనా మ్యాచ్ గెలుచుకొని రండి రేపు ఇంటిగా
ఒక్కడు తగ్గాడురా. అయితే నేనా? మా అత్త చంపేస్తుందిరా. వీడితో ఏంట్రా మాటలు? మందలోడా బరిమాయలోడా మందలోడా బరిమాయలోడా 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 అదర్వాదే బాడా బరిమాయలోడా అదర్వాదే బాడా. డబ్బులు లేవని బీబీలాడు చెప్తాను. నేను చెప్పేది వింటా, తోటకెళ్ళాలి. వెనకెళ్ళరా. కాలం చేయంటావా? బుజ్జి అట్లా చూడు. వారు తిక్కలోడా ఆడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు, స్లో రేస్. అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తారు. ఏమండి, ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలు ఈదిలో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి, ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోట తగిలితే నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైడి తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయనే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే బయట గట్రా. చూడండి రావాన్ని ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తామా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు? ఒరే సూరి ఎగరా. రాజమండ్రి కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఇచ్చేసిన వారందరికీ స్వాగతం. ఎంత పెద్ద స్టేడియం రా. ఇలాగే ఉంటారు లేరా? మనం వచ్చాము చూసే అంత మర్యాద నీకు కాదు, ప్లేయర్స్ కి. మేము ఆటగాళ్ళమేరా. మీరు ఆటగాళ్ళ తీరిందా? అంటే మనం రంగు బట్టలు లేం కదరా, ఎదవ అందుకే గుర్తుపట్టలే. మనం ఇక్కడ ఆడినట్టే. ఎందుకు వచ్చిన గోల కానీ వెళ్ళిపోదాం పదరా. కెమెరా పట్టుకో, దమ్ము కొట్టొస్తా. సరే. కబడ్డీ 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 తొలిసారిగా కిందికి ఒకేసారి 3 పాయింట్లు.
సమంగా ఉన్నాయి. లాస్ట్ రైట్. అంతా నీ వాళ్ళేరా. అయిపోయింది అనుకున్న మ్యాచ్ కాస్త నేనేమైనా కావాలని చేసానురా? అది ఇట్రా. వాడిని తాగడానికి ట్రై చేయకుండా అవుట్లైన్ వైపు వెళ్ళు. నేను పట్టుకోవడానికి వచ్చినప్పుడు అవుట్లైన్ దాటే. అర్థమైందా? సరే సార్. వెళ్ళు. కబడ్డీ 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 ఎటువంటి అంచనాలు పెట్టుకునే అవకాశం లేని అతి చిన్న జట్టైన భీమిని ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా? అరే మా ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు చూడరా. ఫీలింగా? మరి నీకు? నాకు కూడా రా. పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే.